మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ షిలోహు చర్చ్ కర్నూలు పక్షాన క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, నేటి క్రిస్టమస్ దినములలో మనము క్రీస్తును ఆరాధిస్తూ, క్రీస్తును ప్రకటిస్తూ, యేసు క్రీస్తుని యొక్క ప్రేమను, సహోదర భావమును పంచుకుంటూ ప్రభు యొక్క కార్యములు జరిగిస్తున్న మిమ్మల్ందరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీకును మా కుటుంబ పక్షాన, మా పరిచర్య పక్షాన మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తుని యొక్క పుట్టుక ఒక చరిత్ర. యేసు క్రీస్తుని యొక్క పుట్టుక ఒక అద్భుతం. యేసు క్రీస్తుని యొక్క పుట్టుక ఒక గొప్ప సంతోషకరం. ఇలాంటి జన్మదిన వేడుక భూమి మీద ఏ నరుని రూపములో వచ్చినా, ఏ నరునికి దక్కనటువంటిది మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తుకు అది లభించడం, క్రైస్తవులు క్రీస్తును అంగీకరించి క్రీస్తును మహిమపరచడం, ఇది గొప్ప భాగ్యమని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, యేసు క్రీస్తుని యొక్క పుట్టుక ఒక అద్భుతం. ఎందుకు అంటే, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా, మీకా ద్వారా అనేక ప్రవచనములు ఇర్మియా ద్వారా ప్రవచింపబడ్డాయి. ఈ ప్రవచనాలు యేసు క్రీస్తు భూమి మీదకు రాకముందే కొన్ని వేల సంవత్సరముల క్రితమే తెలియపరచబడ్డాయి. అందుకే యేసు క్రీస్తుని యొక్క పుట్టుక అద్భుతం. ఇట్టి అద్భుతములో ప్రధానముగా మనము గమనించినట్లయితే, ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించినటువంటి ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో చూచినట్లయితే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఒక సూచన, ఒక ఆనవాలు. యేసు క్రీస్తు వారు భూమి మీద జన్మించక ముందే ప్రవక్తల నోట దేవుడు బయలుపరిచాడు. బయలుపరిచినటువంటి ప్రవచనము యేసు క్రీస్తుని యొక్క రూపములో ప్రవచన నెరవేర్పు జరగడం ఒక అద్భుతం. ఈరోజు ఎంతో మంది ప్రవచిస్తున్నారు, ఎంతో మంది ప్రవచనాలు తెలియపరుస్తున్నారు. కానీ ఏ ప్రవచనము కూడా లిఖించబడి నెరవేర్చబడినట్లు ఈ భూమి మీద ఏవీ లేవు. గమనించండి. కానీ పరిశుద్ధ గ్రంథములో యేసు క్రీస్తుని యొక్క జన్మదినము మాత్రమే, పుట్టుకకు కొన్ని వేల సంవత్సరముల క్రితమే ప్రవచించబడింది. ప్రవచింపబడినటువంటి ఆ ప్రవచనము నెరవేరుని వరకు ఆ ప్రవచనాలు భద్రపరచబడ్డాయి, ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఆ ప్రవచనాలు మనము కన్నులారా చూడగలుగుతూ ఉన్నాం. గమనించండి నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తుని యొక్క పుట్టుక ఒక అద్భుతం. ఆ అద్భుతం ఏమిటి అంటే, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి
కనును. ఇది ఎలా సాధ్యం? కన్యకేమిటి, గర్భవతి అవ్వటం ఏమిటి, మరి ఇమ్మానుయేలు అని అతనికి పేరు పెట్టడం ఏమిటి? కన్యకగా ఉన్నటువంటి మరియా ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపే పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టు. ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. తోడై ఉన్నటువంటి దేవుడు రక్షకుడని పిలువబడ్డాడు. తోడై ఉన్న దేవుడు అభిషక్తుడని పిలువబడ్డాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనములో చూచినట్లయితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పనుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. గమనించండి, కన్యక గర్భవతి అయి మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చూచినట్లయితే యేసుక్రీస్తు జనన విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియవు యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. 21వ వచనములో చూచినట్లయితే ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. గమనించండి, దేవుడు మనకు తోడు అని అర్థం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఒక అద్భుతం. అదేమిటి అంటే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. అందుకే మరి పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త ఈ యొక్క 2వ అధ్యాయములో ఇది ఎలా సాధ్యం, మత్తయి సువార్తలో కూడా ఇది ఎలా సాధ్యం, ఒక కన్యక గర్భవతి అవటం అంటే ఇది ఎలా సాధ్యం? చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం మరి 26వ వచనము నుండి 6వ నెలలో గాబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషుని ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. గమనించండి, ఆ కన్యక పేరు మరియా. ప్రదానము చేయబడింది, ఒకనికి అప్పగించబడింది. అలాంటి కన్యకను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకొనబడినటువంటి కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. గమనించండి, ఇదిగో
కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనిద్ది. ఎలా? అప్పుడు దేవదూత చెప్పుచుంది, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఈ శుభవచనం ఏమిటి ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అను పేరు పెట్టుదు. యేసు అను మాటకు అర్థము రక్షకుడు. ఇమ్మానుయేలు అను మాటకు అర్థము దేవుడు మనకు తోడు. తోడై ఉన్న దేవుడు రక్షకుడుగా ఈ భూమి మీద మనలను రక్షించుటకు ఒక అద్భుతమైన పుట్టుకను కలిగి ఉన్నాడు. అందుకని ఈ క్రిస్మస్ క్రైస్తవులకు, ప్రపంచానికి ఒక ఆశ్చర్యమైన, అద్భుతమైన, శ్రేష్టమైన పండుగ. ఇట్టి పండుగను జరుపుకొనుచున్న మనందరము కూడా ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం మనము తెలియజేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దయతో గమనించండి, నేటి క్రైస్తవ తరం, క్రైస్తవ పెద్దలు క్రిస్టమస్ పుణ్యమా అంటూ ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు, ఎన్నో జిమ్మిక్కులు చేస్తున్నారు, ఎన్నెన్నో ఏమేమో చేస్తూ క్రిస్టమస్ లో ఉన్నటువంటి క్రీస్తును మరుగు చేస్తూ, క్రిస్టమస్ లో ఉన్నటువంటి ఆరాధనను కనుమరుగు చేస్తూ క్రిస్టమస్ జరుపుకుంటున్న దుర్దినములలో మనము ఉంటూ ఉన్నామని దేవుని సేవకునిగా మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అంత్య దినములలో అపాయకరమైన పరిస్థితులు వస్తాయి. అంత్య దినములలో వినకూడని వార్తలు వింటాం. దయతో గమనించండి, వాటిని మనము దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగపరుచుకొనొచ్చు. యేసు క్రీస్తు పుట్టుక ఒక అద్భుతం. ఆ అద్భుతమే దేవుడు మనకు తోడై ఉన్నాడు. తోడై ఉన్న దేవుడు రక్షకుడుగా మనలను రక్షించి విమోచించి ఒక స్వేచ్ఛను, ఒక స్వాతంత్ర్యమును, ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఇట్టి దేవుణ్ణి మనము స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ అనేక మందికి యేసు క్రీస్తుని యొక్క పుట్టుక అద్భుతమని, ఇది చరిత్రని, మరెన్నడూ భూమి మీద జరగనటువంటిదని ప్రజలకు తెలియపరిచేటువంటి బాధ్యత, భాగ్యము మనపై ఉన్నది. ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము ఇదే. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. ఇమ్మానుయేలను మాటకు అర్థము దేవుడు మనకు తోడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడను. కనుక ఈ నా మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్రిస్టమస్ ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానమని మనము తెలియపరుస్తూ, ఆ సువర్తమానములో దాగి ఉన్నటువంటి ప్రేమను, సహోదరత్వమును ఇతరులకు పంచే వారిముగా మనము ఉండాలని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం.
కన్యక గర్భము దాల్చినది పరిశుద్ధాత్మ వలన. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితములో, మన కుటుంబములో, మన పరిచర్యలో మనకు తోడై నడిపించును, మనకు తోడై నిలుచును. కనుక అట్టి క్రిస్టమస్ను మనందరము కూడా ఎంతో భయభక్తులతో, ఒక మంచి మనసుతో జరిగిస్తూ ఉంటే దేవుని కార్యాలు మనము చూస్తాం. కనుక క్రిస్టమస్ ఒక అద్భుతమని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ, దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.